దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునగాక. ఈ ఉదయకాలం ముందు దేవుడితో దినం అనే ఈ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలవడాన్ని బట్టి దేవుని నామాన్ని గనపరుస్తున్నాను. దేవుడు మన కోసం సిద్ధపరిచిన వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. అపోజిట్ పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనాన్ని మనం వాగ్దానంగా ధ్యానం చేద్దాం. ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును. ప్రభు ప్రతి దుష్కార్యం నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరినట్లు నన్ను రక్షించును. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలం దేవుడు ఈ వాక్యం ద్వారా మీ అందరితో ఆయన మాట్లాడి మీ జీవితాల్లో అద్భుతాలు చేయునుగాక. నా ప్రియ తమ్ముడు చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, లోకంలో దుష్టుడు దుష్ట కార్యాలు మనుషుల్ని ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాయి. దేవుడు ఎప్పుడు కూడా తన పిల్లలైన వారు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలని ఆశపడుతూ ఉంటే, ఈ లోకంలో ఉన్న మనుషులు, అలాగే లోకంలో ఉన్న భయంకరమైన బాధాకరమైన పరిస్థితులు కలిగిన మనసులు కలిగిన వారు అనేక మంది జీవితాల్లో వారి యొక్క బ్రతుకులున్న ఆనందాన్ని, సంతోషాన్ని తీసివేయడానికి చేస్తున్న ప్రయత్నాలు మనం చూస్తూ ఉంటాం. దుష్టుడు యొక్క ఆలోచనలో నడుస్తూ దుష్ట కార్యాల చేత నింపబడిన వారై ఎన్నో ఇబ్బందికరమైన సమస్యలను మీ చుట్టూరు సృష్టిస్తున్న భయంకరమైన అనుభవాలు మీరు బ్రతుకుతున్నారు కదా. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి ఆయన నిన్ను తప్పిస్తాడు అని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒకవేళ నీ ఎదుగుదలను బట్టో, నీ మంచితనాన్ని బట్టో, నీ యొక్క స్థితిని బట్టో అనేక మంది నీకు శత్రులుగా నిన్ను పాడు చేయాలని ప్రయత్నం చేస్తున్నారేమో. నా దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాటను మీ గుండెల్లో మీరు భద్రపరచుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. దుష్టుడు ఎంత భయంకరమైన చిక్కులు పెట్టినా, ఒకవేళ దుష్టశక్తులు, అలాగే దుష్టశక్తుల చేత ప్రేరేపించబడిన వ్యక్తులు ఒకవేళ నిన్ను పాడు చేయాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా, నువ్వు మర్చిపోకూడని విషయం ఏంటంటే, నిన్ను కాపాడేవాడు కొనుకడు నిద్రపోడు, ఆయన నిన్ను తప్పించే సమర్థుడు అనే విషయాన్ని మీరు గమనించాలని మీకు మనవి చేస్తున్నాను. అపోజిట్ పౌలు గారు తన జీవితంలో హింసలు, చెరసాల అనుభవాలు, అలాగే ద్రోహాలు, మరణకరమైన మరణ భయాలు తనని వెంటాడినప్పుడు తన జీవితంలో దేవుణ్ణి ఆశ్రయించి ఎలాగా తన బ్రతుకులో విడిపించబడ్డాడో, దుష్టు చేతుల నుంచి ఎలా తప్పించబడ్డాడో అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ తిమోతి భక్తుణ్ణి హెచ్చరిస్తున్నాడు. అయ్యా తిమోతి, ఈరోజు నీ జీవితంలో ఎన్నో దుష్ట ప్రేరేపణ కలిగిన వారు నిన్ను నాశనం చేస్తారు, కానీ నా దేవుడు నిన్ను రక్షిస్తాడు, నువ్వు ఎంతమాత్రము నువ్వు కలవరపడద్దు అని ఆయనను ప్రోత్సహిస్తున్న అద్భుతమైన మాట ఈరోజు మనకు దేవుడిచ్చి మనల్ని కూడా ఆయన ప్రోత్సహిస్తున్నాడు అనే విషయాన్ని మీరు గమనించాలని మీకు మనవి చేస్తున్నాను. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనం మనం గమనిస్తే, దానియేలును కుట్రపూరితంగా దుష్టులు ఏం చేశారంటే, అతడు ఎదుగుతున్న విధానాన్ని బట్టి, అతని యొక్క జ్ఞానాన్ని బట్టి, అతనుకున్న తెలివితేటలను బట్టి, దైవ జ్ఞానముతో అతడు చెప్తున్న ప్రవచనాత్మకమైన అద్భుతమైన సందేశాలను బట్టి దానియేలు మీద వారు భయంకరమైన కోపం పెంచుకున్నారు, అసూయ పెంచుకున్నారు. అంత మాత్రమే కదా, దానియేలులో నీతివర్తమైన జీవితం ఉండడం వల్ల, అవినీతికి దూరంగా ఉండడం వలన, పరిశుద్ధతకు దగ్గరగా ఉండడం వల్ల, ఈ లోక పాపానికి దూరంగా ఉండడం వల్ల, అతనిలో ఉన్న పవిత్రమైన దైవిక జీవితాన్ని బట్టి ఆ రోజుల్లో ఉన్న అనేక మంది అతని మీద అసూయపడి అతన్ని ఎలాగైనా బాధ పెట్టాలని, ఎలాగైనా అతన్ని దూరపరచాలని, ఎలాగైనా అతన్ని చంపాలని కుట్రలు చేశారు. వారు అలా కుట్ర చేసి దానియేలుని సింహాల బోన్లో పడేశారు. ప్రియ సహోదరి సహోదరులరా, వారి జీవితాల్లో మీరు గమనిస్తే శత్రువు దానియేలు విషయంలో సక్సెస్ అయినట్టుగా మనకు కనపడతాడు. ఎందుకనంటే భయంకరమైన సింహాల బోన్లో పడేశాడు. ఆలోచన చేయండి, దేవుడు చెప్పిన వాగ్దానాలు నెరవేర్చకుండా ఉంటాడా? అంటే ప్రభు ప్రతి దుష్కార్యముల నుండి, దుష్టుని చేతిలో నుండి ఆయన తప్పించే సమర్థుడు కాదా? అంటే ఆయన తప్పకుండా తప్పిస్తాడు. మరి తప్పించేవాడైతే మరి ఆ యొక్క భయంకరమైన బోన్లో ఎందుకు పడేశాడు అని చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు. జాగ్రత్తగా వినండి తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా. ఒకవేళ సింహాల బోనులో నుండి తప్పించి ఉంటే, ఒకవేళ మనకు సింహాల నోటి నుండి తప్పించిన దేవుడు మనకు పరిచయం కాకపోయేవాడే. అలాగే సింహాల నోటి నుండి, ఆకలిగొన్న సింహాల నోటి నుండి దేవుడు కాపాడతాడు అనే అద్భుతం ఆ రోజున ప్రజలు చూడలేకపోయేవారే. వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే, వారు ఎత్తి సింహాల బోనులో ఆ దుష్టుని యొక్క ప్రేరేపణ చేత దానియేలుని ఏ పాపం లేకుండా ఆ యొక్క సింహాల బోనులో పడేస్తే, దేవుడు దిగి వచ్చి ఆ ఆకలిగొన్న సింహాన్ని తన నోరును మూయించి ఆ రాత్రంతా దేవుడు అతనితో కూడా ఉండి అతన్ని కాపాడాడు. ప్రతి దుష్ట కార్యము నుండి, దుష్ట ఆలోచనల నుంచి దానియేలుని తప్పించాడు. ఆ రోజు రాజు తెలుసుకున్నాడు. ఆ రోజు దానియేలు సహితం తెలుసుకున్నాడు. ఆ రోజు శత్రువులు తెలుసుకున్నారు. ఎందుకంటే
తను సేవించిన దేవుడు, దానియేలు సేవించిన దేవుడు భయంకరమైన క్రూర మృగాల నోటి నుండి కాపాడగలిగిన వాడని, శత్రువుల యొక్క భయంకరమైన కుట్రల నుంచి తప్పించగలిగిన వాడని, అతని దేవుడు సజీవుడని ప్రపంచమంతా తెలుసుకునేటట్లుగా, రాజ్యము రాజు తెలుసుకునేటట్లుగా దేవుడు గొప్ప కార్యం చేశాడు. ప్రియ తమ్ముడు, ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు ఒకవేళ మీ జీవితంలో ఎటువంటి శ్రమల చేత, ఎటువంటి గాయాల చేత, ఎటువంటి సైతాను శక్తుల చేత, ఎటువంటి భయంకర దుష్టశక్తులు ప్రేరేపించబడిన వ్యక్తుల చేత, ఒకవేళ మిమ్మల్ని నాశనం చేయాలనే ప్రయత్నం చేసే వ్యక్తుల చేత మీరు ఒకవేళ నలుగుతున్నా, ఈరోజు నా దేవుడు మీకు ఒక అభయం ఇస్తున్నాడు. భయపడొద్దండి. దేవుడు మిమ్మల్ని దూరం చేసుకునేవాడు కాదు. ఆయన నీకు సమీపంగా ఉన్నాడు. నిన్ను తప్పకుండా ప్రతి దుష్టుని నుండి, కార్యాల నుండి, దుష్కార్యాల నుండి ఆయన నేను తప్పకుండా తప్పించే సమర్థుడు అనే విషయాన్ని గమనించాలని మీకు మనవి చేస్తున్నాను. ప్రియ సహోదరి, సహోదరులారా, మీ యొక్క దైనందిన జీవితాల్లో మీ కుటుంబ సమస్యలు కావచ్చు, మీ యొక్క శత్రువుల దగ్గర నుంచి వస్తున్న భయంకరమైన సమస్యలు కావచ్చు, అలాగే మీ ఇంట్లోనే రేగుతున్న భయంకరమైన ఇబ్బందులు కావచ్చు, ఈరోజు పరిస్థితి ఏదైనా, ఇబ్బంది ఏదైనా, నా దేవుడు సమీపంగా ఉన్నాడు. ఆయన మిమ్మల్ని తప్పించి మిమ్మల్ని క్షేమకరంగా ఆయన కాపాడుతాడు. అట్టి కృప ఈ ఉదయకాలము దేవుడు మీకు అనుగ్రహించి ఈ దినమంతా, ఈ నెలంతా గొప్ప విజయాలతో, ప్రతి దుష్టిని చేతుల నుండి మిమ్మల్ని కాపాడుతూ, అసూయపరి చేతుల నుండి కాపాడుతూ, భయంకరమైన మిమ్మల్ని పాడు చేయాలనే వ్యక్తుల నుంచి కాపాడుతూ మిమ్మల్ని ముందుకు నడిపించునుగాక. ఆమేన్. లెట్స్ ప్రే. ప్రార్థన చేసుకుందాం. మా పరమ తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ ఉదయకాలం ముందు ప్రత్యేకంగా ప్రియబిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతేనైనా ఈ వాక్యాన్ని శ్రద్ధగా ప్రభువా చూస్తున్నారో, వింటున్నారో, ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారిని పాడు చేయాలని ప్రయత్నం చేస్తున్న దుష్టుడు ఎవరైనా, దుష్టశక్తులు ఏదైనా, ఆయా ప్రయత్నాలు ఏవైనా యేసు నామములో లయమైపోవునుగాక. ఒక బలమైన కంచెని బిడ్డల జీవితాల్లో ప్రభు మీరు ఉంచండి. అసూయపరుల యొక్క ప్రతి విధమైన కుట్రల నుంచి బిడ్డలను మీరు విడిపించమని వేడుకుంటున్నాను. అయ్యా, నిన్ను విడువను ఎడబాయను వాగ్దానం చేశావు. బిడ్డలకి ఇచ్చిన క్షేమస్థితిని ఎంతమాత్రం పాడు చేయకుండా అయ్యా, నీ కొందని నీ కాపుదల మెండుగా అనుగ్రహించి ప్రతి దుష్టుని యొక్క దుష్ట బంధకాల నుండి, అలాగే నాయన బాణాల నుండి విడిపించి ముందుకు నడిపించండి. నిన్ను విడువను ఎడబాయను వాగ్దానం చేశావు. శాశ్వతమైన కృపతో నిన్ను ప్రేమిస్తున్న వాగ్దానం చేసిన గొప్ప తండ్రి, ఈరోజే విడువక బిడ్డల జీవితంలో అద్భుతమైన విడుదలిచ్చి, లేవనెత్తి బలపరిచి, ఆరోగ్యం ఇచ్చి స్థిరపరచమని సమస్త మహిమ ఘనత నీకు ఆరోపిస్తూ విన్న వాక్యాన్ని బిడ్డల యొక్క జీవితంలో స్థిరపరిచి ఉదయకాలం ముందు గొప్ప కార్యం చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. 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 గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ దినమంతా దేవుడు మీకు తోడుగా ఉండే ఆయన అద్భుతమైన ఆశీర్వాదాలతో ఆయన మిమ్మల్ని నిలబెట్టునుగాక. దేవుడు మీకు ఆశీర్వాదం ఇచ్చి ముందు నడిపించునుగాక. ఆమేన్.